హలో అండి. మనం ఇంట్లో పప్పు వెరైటీస్ చేసుకునేటప్పుడు ఎప్పుడు అప్పడాలు, వడియాలు, చల్లమిరపకాయలేనా? అలా కాకుండా శ్రమ అనుకోకుండా ఇలాగ తోటకూరతో వడలు చేసి నంచుక్కివ్వండి. ఎంతో ఇష్టంగా తింటారు, హెల్తీ కూడా. ఒక కప్పు శనగపప్పుకి తగినన్ని నీళ్లు వేసుకొని 4 గంటల పాటు నానబెట్టుకొని ప్రక్కన పెట్టేసుకోండి. తోటకూర మొదళ్ళు మాత్రమే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి. పప్పుని అంతటిని వడకట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం అంత బరకలా రుబ్బుకొని ఒక బౌల్లో వేసుకోండి. అలాగే ఏ కప్పుతో అయితే పప్పు నానబెట్టుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు తోటకూర తురుము వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల జీలకర్ర, కొంచెం అంత కరివేపాకుని తుంచి వేసుకోండి. ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని అంతటిని ఇలా ముద్దలా చేసుకొని చేతిలోని ఇలాగ వడల్లా వత్తుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్లో అటు ఇటు ఫ్రై చేసుకుంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర వరలు అయితే రెడీ. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ హెల్తీ రెసిపీ. థ్యాంక్ యూ.